ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో, ఎంతో మంది త్యాగం చేశారు, ఎంతో మంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ ఎక్కడ ఏంటంటే ప్రశ్నలో. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరాకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదా అండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏదో చూపించుకుంటున్నారు, అందుకే నిన్ను దొర అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కళ్ళే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. సింపుల్ ముచ్చట కదా, దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్దిగట్టినోడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలాడు మనతోని? ఒకడు బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, మనం లంచాలు ఇచ్చుడు, ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ, కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు చేసినంతలో. కానీ ఎందుకైనా మంచిది పానం పోయినస్తారని చెప్పి కొట్లాందం దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు, మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎక్కడ కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటును కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ, అవసరమైతే
మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకొని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా, ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇవాళ ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది, ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, there is no specific rule in the constitution or Kaulan Shedgar that bans the word you. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో గాని, కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్ లో, శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. వ్యక్తిగతంగా కమెంట్ చేసాడు తప్ప ఇంకో పనేముంది, నోరు ఉంది కదా అని మాట్లాడు, డేట్ పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో, బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది, నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది, ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. ఒకటి. రెండు, అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. రైతులకు బోనస్ ఇస్తానని ఇయ్యండి.